హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫిజికల్ సైన్స్ క్లాసెస్. ఈరోజు మనం డిఎస్సి ఎస్ఏ ఫిజికల్ సైన్స్, టీజీటీ ఫిజికల్ సైన్స్ మరియు పీజీటీ ఫిజికల్ సైన్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి యూజ్ అయ్యేటటువంటి వెరీ ఇంపార్టెంట్ ఫిజికల్ సైన్స్ బిట్స్ అనేవి ఈరోజు వీడియోగా చేయడం జరుగుతుంది. ఇవి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి మోడల్ బిట్సేనండి. సో సేమ్ టైప్ ఆఫ్ బిట్స్ని ఈరోజు నేను సాల్వ్ చేసి మీకు వీడియోగా అందించడం జరుగుతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫస్ట్ క్వశ్చన్, మిల్కా సింగ్ కెన్ కవర్ 1 round of a circular park in 40 seconds. After 1 minute 40 seconds, he will cover a distance and displacement respectively. R is the radius of the circular park. సో ఫైండ్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ మనల్ని క్వశ్చన్ ఏమని అడిగారు, మిల్కా సింగ్ అనే అతను ఒక సర్క్యులర్ పార్క్ని ఒక రౌండ్ కవర్ చేయడానికి, అంటే ఒక సర్క్యులర్ పార్క్ మొత్తం కంప్లీట్ చేయడానికి తనకి 40 seconds టైం పట్టింది. తర్వాత ఏం చేశాడు, ఆఫ్టర్ 1 minute 40 seconds టైం హీ విల్ కవర్ ఏ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. 40 seconds టైం పట్టినప్పుడు ఒక సర్క్యులర్ పార్క్ చుట్టూ తిరిగి రావడానికి 1 minute 40 seconds టైంలో ఎంత డిస్టెన్స్ అలాగే డిస్ప్లేస్మెంట్ అనేది తను కవర్ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్ పార్క్ యొక్క రేడియస్ అనేది ఆర్గా తీసుకున్నట్లయితే దాని యొక్క డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో లెట్స్ సీ ఫ్రెండ్స్, డిస్టెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 2πr. మనకి తెలుసు ద టోటల్ డిస్టెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 2πr. దీన్నే సర్క్యూంఫిరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అని కూడా అంటాము, అంటే వృత్తం యొక్క చుట్టుకొలత అని చెప్తాము. సో ఒక టోటల్ సర్కిల్ కవర్ చేయడానికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, 2πr డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో హీ కవర్డ్ ఏ సర్కిల్ పార్క్ డిస్టెన్స్ ఇన్ 40 seconds ఈజ్ ఈక్వల్స్ టు 2πr. సో తను ఒక సర్కిల్ డిస్టెన్స్ అనేది కవర్ చేసేసాడు. ఎంత టైంలో, 40 seconds టైంలో. సో 40 secondsలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, 2πr డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. నెక్స్ట్, హీ కవర్డ్ ఏ సర్కిల్ డిస్టెన్స్ ఇన్ 1 minute 40 seconds. సో హౌ మచ్ డిస్టెన్స్. సో తను 1 minute 40 secondsలో కొంత డిస్టెన్స్ని కవర్ అయితే చేశాడు, కానీ ఆ డిస్టెన్స్ ఎంత అనేది మనకి తెలియదు. సో ఈ విధంగా రాసుకున్నట్లయితే మనకి సొల్యూషన్ అనేది ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు టైం రెండింటిని ఒకవైపు రాసాము, డిస్టెన్స్ రెండింటిని ఒకవైపు రాసాము కాబట్టి సో దీన్ని ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. సో 2πr ఇంటూ 1 minute 40. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే 1 minute 40. 1 minuteకి ఎన్ని సెకండ్స్ అండి, 60 seconds. 60 + 40 టోటల్ ఎంత, 100 seconds. సో 2πr ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 40 seconds ఇంటూ ఎక్స్. ఈ డిస్టెన్స్ ఎంతో తెలియదు కాబట్టి 1 minute 40 secondsలో ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడో తెలియదు కాబట్టి సో ఆ డిస్టెన్స్ని ఎక్స్గా తీసుకుంటున్నాం. సో 2πr ఇంటూ 100 seconds ఈజ్ ఈక్వల్స్ టు 40 seconds ఇంటూ ఎక్స్. సో దీని నుంచి మనకి ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ 40 secondsని ఇక్కడ తీసుకొచ్చేస్తే 2πr ఇంటూ 100 second/40 second. సో సెకండ్ క్యాన్సిల్ అయిపోతుంది యూనిట్స్ రూపంలో. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చేసింది అంటే 5πr. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడండి, 1 minute 40 secondsలో 5πr డిస్టెన్స్ని ట్రావెల్ చేశాడు. మనల్ని ఇంకేం కనుక్కోమన్నాడు, డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఒక సర్క్యులర్ పార్క్ని ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి అతనికి 40 seconds పట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ అయ్యాడు అనుకుందాం, ఏ అనే పాయింట్ దగ్గర ఆ వ్యక్తి స్టార్ట్ అయ్యాడు. సో ఇలా తిరుగుతూ ఇలా సర్క్యులర్ పార్క్ కంప్లీట్ రొటేషన్ చేసి మళ్ళీ ఏ దగ్గరికి వస్తే ఒక సర్క్యులర్ కంప్లీట్ చేసినట్లు కదండి రొటేషన్. సో ఇక్కడికి వచ్చేసాడు మళ్ళీ. సో ఒక రొటేషన్ కంప్లీట్ అయింది. ఎన్ని సెకండ్స్లో చేయగలడు ఒక రొటేషన్ని, 40 seconds టైంలో రొటేషన్ని కంప్లీట్ చేయగలడు. కానీ 1 minute 40 secondsలో ఎన్ని రొటేషన్స్ చేయగలడు, ఇది ఈజీయేనండి. 1 minute 40 seconds అంటే ఎంత, 100 seconds. సో 100 secondsని మనం ఎలా రాసుకోవచ్చు, 40 + 40 + 20గా రాసుకోవచ్చు కదా.
సో 40 అంటే 1 రొటేషన్, ఇంకొక 40 అంటే సెకండ్ రొటేషన్, 20 అంటే హాఫ్ రొటేషన్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఏ దగ్గరికి 1 రొటేషన్ చేశాడు 40 సెకండ్స్లో, సెకండ్ రొటేషన్ కూడా మళ్ళీ ఏ దగ్గరకు వచ్చేసాడు, సెకండ్ రొటేషన్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ రొటేషన్లో వచ్చేసరికి ఏ నుంచి హాఫ్ రొటేషన్ చేశాడు, ఇక్కడ బి అనే పాయింట్ దగ్గరికి వచ్చేసాడు. సో మనకి ఎప్పుడైనా డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ రావచ్చు, ఫస్ట్ రొటేషన్లో డిస్ప్లేస్మెంట్ ఎంత అండి అంటే 0. ఎందుకని, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ద షార్టెస్ట్ పాత్ అంటే ఏంటి, ద డిస్టెన్స్ బిట్వీన్ ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ ద బాడీ టు ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద బాడీ. సో ఇనీషియల్గా ఇతను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, ఏ అనే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాడు, మళ్ళీ ఫైనల్గా ఎక్కడికి వచ్చేసాడు, మళ్ళీ ఏ దగ్గరికే వచ్చేసాడు. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత, 0. సో 1 రొటేషన్ కంప్లీట్ చేసినప్పుడు దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత, 0. సెకండ్ రొటేషన్ కంప్లీట్ చేసినప్పుడు కూడా తన డిస్ప్లేస్మెంట్ ఎంత, 0. థర్డ్ రొటేషన్లో ఏం జరిగింది, హాఫ్ డిస్టెన్స్ అంటే హాఫ్ రొటేషన్ని కంప్లీట్ చేశాడు. సో హాఫ్ రొటేషన్ అంటే ఇదే కదండి. సో ఇప్పుడు దీని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఇనీషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్. సో ఏ నుంచి బికి దీన్నే డయామీటర్ అని కూడా అంటాము. డయామీటర్ అంటే ఎలా రాసుకోవచ్చు అండి, 2r అంతే కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ని రేడియస్ అని తీసుకుంటాం కదా. సో 2r, r ప్లస్ r ఈజ్ ఈక్వల్స్ టు 2r అవుతుంది, డయామీటర్ అవుతుంది. సో ఇప్పుడు డిస్టెన్స్ అనేది సర్కిల్ యొక్క డిస్టెన్స్ అనేది 2πr అయితే 2.5 రొటేషన్స్ చేసినప్పుడు ఒక రొటేషన్ చేస్తే 0, రెండో రొటేషన్ కూడా 0, థర్డ్ రొటేషన్లో హాఫ్ చేశాడు కాబట్టి డిస్ప్లేస్మెంట్ అనేది 2r. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ 2r వచ్చేసింది, డిస్టెన్స్ 5πr వచ్చేసింది. సో దిస్ ఈజ్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పర్సన్. క్లియర్? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఏ బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అండ్ విత్ ఏ యూనిఫామ్ యాక్సలరేషన్ ఆఫ్ 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఫర్ 5 seconds. During the next 10 seconds, it moves with a uniform velocity. Then find the total distance travelled by the body. సో ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నారు అంటే బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అన్నారు అండ్ విత్ ఏ యూనిఫామ్ యాక్సలరేషన్ 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నారు. 5 seconds వరకు ఇదే యాక్సలరేషన్తో మూవ్ అయింది బాడీ. తర్వాత 10 seconds అప్పుడు ఇది ఎంత వెలాసిటీతో ట్రావెల్ అయింది అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. అండ్ టోటల్ డిస్టెన్స్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్స్ సీ. సో సీ ఫ్రెండ్స్, ఇఫ్ ఏ బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్, ఎప్పుడైనా బాడీ రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది అంటే దెన్ ద ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఈజ్ 0, మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ దట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, at which time equals to 5 seconds. But we don't know the velocity of the body. So first we have to find the velocity of the body. So velocity v is equals to final velocity 5 meter seconds తర్వాత దాని యొక్క వెలాసిటీ అనేది ఎంత ఉంది అనేది మనం తెలుసుకోబోతున్నాం. సో వెలాసిటీ v is equals to u plus at. సో v is equals to u is 0, a is 5, t is equals to 5. So 5 into 5 25 meter per second. So this is the final velocity of the body. సో ఇనీషియల్గా 0తో స్టార్ట్ అయినప్పటికీ కొంత యాక్సలరేషన్ ఉంది అంటే ఆ బాడీకి ఎంతో కొంత వెలాసిటీ అనేది వచ్చింది అని అర్థం. సో ఆ వెలాసిటీ ఎంత అంటే 25 మీటర్ పర్ సెకండ్. సో ద టోటల్ డిస్టెన్స్ ఎంత, 10 secondsలో టోటల్ డిస్టెన్స్ ఎంత అన్నారు కదా. సో ద డిస్టెన్స్ ఇన్ 5 seconds, అసలు ఫస్ట్ 5 secondsకి ఎంత అనేది తెలిస్తే మనకి తర్వాత 10 seconds కనుక్కోవచ్చు. చూడండి, ద డిస్టెన్స్ ఇన్ 5 seconds. సో S1 ఈజ్ ఈక్వల్స్ టు, మనకు ఒక ఫార్ములా తెలుసు కదా, ఇవన్నీ కూడా కైనమాటిక్స్ నుంచి తీసుకున్నాం, లాస్ ఆఫ్ మోషన్స్. ut ప్లస్ హాఫ్ at స్క్వేర్, s ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. u అంటే 0, సో ఇది 0 అయిపోయింది కాబట్టి t అనేది 5 సబ్స్టిట్యూట్ చేసినా మనకు అది 0 వచ్చేస్తుంది. హాఫ్, a అంటే 5, t అంటే మళ్ళీ 5 ఇంటూ 5 స్క్వేర్ అంటే 5 హోల్ పవర్ స్క్వేర్ కదా. సో హాఫ్ ఇంటూ 5 ఇంటూ 5 స్క్వేర్. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 62.5 మీటర్స్. అంటే బాడీ 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేషను 0 వెలాసిటీతో ట్రావెల్ అయ్యి 5 మీటర్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, 62.5 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది 0 వెలాసిటీతో చేసినప్పుడు. మరి ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు
ఇప్పుడు v వెలాసిటీతో చేసినప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో చూద్దాం. లెట్స్ సీ ఫ్రెండ్స్, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 10 సెకండ్స్. తర్వాత ఆఫ్టర్ 10 సెకండ్స్ అన్నాడు కదా. సో 10 సెకండ్స్లో మనకు వెలాసిటీ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ అంటే ఏమొస్తుంది? వెలాసిటీ ఇంటూ టైం రాసుకోవచ్చు. సో డిస్టెన్స్ S2నే కదా. ఆఫ్టర్ 10 సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో మనకు తెలియదు, కానీ 5 సెకండ్స్ తర్వాత దాని యొక్క వెలాసిటీ అనేది మనకి 25 మీటర్ పర్ సెకండ్ అని వచ్చేసింది. సో ఆ వెలాసిటీ ప్లేస్లో 25 మీటర్ పర్ సెకండ్ ఇంటూ టైం అనేది 10 సెకండ్స్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? S2 250 మీటర్ వచ్చింది. సో ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది అని అంటున్నారు. S1 ప్లస్ S2 చేస్తే 62.5 ప్లస్ 250 చేస్తే మనకి ఎంత వస్తుంది? 312.5 మీటర్. సో దిస్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద కార్. సో క్లియర్? So see friends, next, a train covers the first half of the distance between two stations with a speed of 30 km per hour and other half with 70 km per hour. Find its average speed. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం, ఇది చాలా ఈజీగా ఉన్నట్లు అనిపిస్తుంది, చాలా కన్ఫ్యూజన్ క్వశ్చన్ అండి. సో 2 స్టేషన్ల మధ్య దూరాన్ని, సగం దూరాన్నేమో 30 కిలోమీటర్ పర్ అవర్తో, ఇంకా మిగతా సగాన్ని 70 కిలోమీటర్ పర్ అవర్తో కవర్ చేసింది ఒక ట్రైన్. సో టోటల్గా మొత్తం డిస్టెన్స్ని ట్రావెల్ చేసింది, ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి వచ్చేసింది. అయితే దాని యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. సో ఎప్పుడైనా ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే స్టేషన్ నుంచి బి అనే స్టేషన్కి ఒక ట్రైన్ కానీ ఏదైనా వెహికల్ మూవ్ అయినప్పుడు హాఫ్ ఆఫ్ డిస్టెన్స్ని ఒక స్పీడ్తో, ఏదైనా V1 అనే స్పీడ్తో ట్రావెల్ చేసి మిగతా హాఫ్ని V2 అనే స్పీడ్తో ట్రావెల్ చేస్తే కనుక దీని యొక్క యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి అంటే 2v1 v2 బై v1 ప్లస్ v2. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, హాఫ్ డిస్టెన్స్ని కొంత స్పీడ్తో V1 అనే స్పీడ్తో, హాఫ్ డిస్టెన్స్ని V2 అనే స్పీడ్తో డిస్టెన్స్ని కవర్ చేస్తే కనుక దాని యొక్క యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? 2v1 v2 బై v1 ప్లస్ v2. సో ఇక్కడ ఆల్రెడీ మనకి V1 30 ఇచ్చారు, V2 70 ఇచ్చారు. 2 ఇంటూ 3 అన్న 3 ఇంటూ 2 అన్న ఒకటే కాబట్టి ఇలా రాశాను. సో 2 ఇంటూ 70 ఇంటూ 30 బై 70 ప్లస్ 30 చేస్తే ఎంత వచ్చిందండి? మనకి 42 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది. సో మనకి ఆప్షన్ అనేది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది అనుకోండి, దీన్ని మీటర్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆప్షన్స్లో కనుక మనకి ఇచ్చిన వాల్యూస్కి, ఆప్షన్స్లో ఉన్న వాల్యూస్ యొక్క యూనిట్స్కి డిఫరెన్స్ ఉంటే, సో ఏ వాల్యూస్ అయితే మనకి ఆప్షన్స్లో ఏ యూనిట్లో అయితే వాల్యూస్ ఉన్నాయో ఆ యూనిట్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అది చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం. If a particle position x is directly proportional to t, then what is velocity అని అడిగాడు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఒక పార్టికల్ యొక్క పొజిషన్ టైంతో పాటు కనుక సేమ్ మారుతూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 మీటర్ అనేది 2 సెకండ్స్లో కవర్ చేస్తే 2 మీటర్స్ అనేది 4 సెకండ్స్లో కవర్ చేస్తాను, అప్పుడు నా యొక్క వెలాసిటీ ఏమవుతుంది ఫ్రెండ్స్? సో కాన్స్టెంట్ అవుతుంది. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి కాన్స్టెంట్. నెక్స్ట్ 5th one. An object travels 10 km at a speed 100 meter per second, another 10 km at 50 meter per second. Find its average speed. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ డిస్టెన్స్ ఎంత ఫ్రెండ్స్? టోటల్ డిస్టెన్స్ వచ్చేసి ఒక హాఫ్ డిస్టెన్స్ ఏమో 10 కిలోమీటర్ అన్నాడు, ఇంకొక హాఫ్ 10 అన్నాడు. అంటే టోటల్ ఎంత? 20 కిలోమీటర్లో హాఫ్ డిస్టెన్స్ని 100 మీటర్ పర్ సెకండ్, అంటే V1 వచ్చేసి 100 మీటర్ పర్ సెకండ్, V2 వచ్చేసి 50 మీటర్ పర్ సెకండ్స్తో ట్రావెల్ చేస్తే ఏ నుంచి బి అనే పాయింట్కి ట్రావెల్ చేసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ హాఫ్ డిస్టెన్స్ని V1 వెలాసిటీతో, హాఫ్ డిస్టెన్స్ని V2 వెలాసిటీతో కనుక కవర్ చేసినట్లయితే దెన్ యావరేజ్ స్పీడ్ ఎంత అంటే ఆల్రెడీ మనం పైన చేసాం కదా ఫ్రెండ్స్, సేమ్ ఇక్కడ కూడా అంతే. సో 2 ఇంటూ V1 V2 బై V1 ప్లస్ V2. సో సాల్వ్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేసింది. సో దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ 5th one. నెక్స్ట్ see friends, a train traveling at 72 km per hour is to be brought to rest in a distance of 100 meter
దెన్ ఫైండ్ ఇట్స్ రిటార్డేషన్. సో ఇక్కడ మనల్ని ఏం కనుక్కోమన్నారు? రిటార్డేషన్ కనుక్కోమన్నారు. అసలు రిటార్డేషన్ అంటే ఏంటండి? రిటార్డేషన్ అంటే ఏం లేదండి, నెగటివ్ యాక్సలరేషన్నే రిటార్డేషన్ అంటాము. అంటే డిక్రీజింగ్ ఆఫ్ యాక్సలరేషన్ అని కూడా చెప్పచ్చు. యాక్సలరేషన్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ వస్తే దాన్నే రిటార్డేషన్ అంటాము. సో దాని నెగిటివ్ యాక్సలరేషన్ని కూడా రిటార్డేషన్ అవుతుంది. అంటే మనకి ఖచ్చితంగా ఆన్సర్ నెగిటివ్లో వస్తుంది అని అర్థం. సో ఒక ట్రైన్ అనేది 72 km/h అనేది ట్రావెల్ అవుతూ ఉంది. సో కొంత టైంలో అది రెస్ట్కి వచ్చేసింది. సో టోటల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే 100 meters ట్రావెల్ చేసింది. సో దాని యొక్క యాక్సలరేషన్ ఎంత అని అడుగుతున్నారు. సో లెట్స్ సీ. సో ఇనీషియల్ వెలాసిటీ, అది కొంత వెలాసిటీతోనే ట్రావెల్ అవుతుంది అని చెప్పారు కాబట్టి ఇట్స్ ఇనీషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్స్ టు 72 km/h. సో km/h మనకి ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి మీటర్స్లో ఉంది, స్పీడ్ వచ్చేసి km/hలో ఉంది. సో రెండింటిని ఒకే యూనిట్స్లోకి తీసుకురావాలి కాబట్టి km/hని మీటర్/సెకండ్గా కన్వర్ట్ చేసినప్పుడు 5/18తో మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇనీషియల్ వెలాసిటీ 72 × 5/18 వస్తుంది. బ్రాట్ ఇంటూ రెస్ట్, అది ఎక్కడికి వచ్చేసిందండి? రెస్ట్కి వచ్చేసింది. రెస్ట్కి వచ్చేసింది అంటే దాని యొక్క ఫైనల్ వెలాసిటీ ఎంత? 0. సో టోటల్ ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది? 100. సో రిటార్డేషన్ ఎంత అన్నారు కదా. సో లెట్స్ సీ. సో మనకి ఇక్కడ ఫైనల్ వెలాసిటీ తెలుసు, ఇనీషియల్ వెలాసిటీ తెలుసు, డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది అనేది తెలుసు. యాక్సలరేషనే కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో నేను ఈ ఫార్ములా యూస్ చేశాను. v² - u² = 2as. v² అంటే బ్రాట్ టు రెస్ట్ అన్నాడు కాబట్టి రెస్ట్కి వచ్చేస్తే దాని యొక్క ఫైనల్ వెలాసిటీ 0. ఇనీషియల్ వెలాసిటీ ఏంటి? 72 × 5/18² = 2 × a × 100. సో ఇక్కడ ఏ ఒక్కటే ఉంచేసి మిగతా వాటిని తీసుకొచ్చేస్తే ఏమవుతుంది? -72 × 5/18² 2 × 100 = యాక్సలరేషన్. ఏ నెగిటివ్ వాల్యూ వచ్చేసింది కదా. సో మనకి ఏ వాల్యూ అనేది నెగిటివ్లో వస్తే దాన్నే రిటార్డేషన్ అంటారు ఫ్రెండ్స్. సో దీన్ని సాల్వ్ చేసి మీరు ఆన్సర్ని కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. సో ఇది ఈరోజుటి వీడియో. ఐ హోప్ యూ లైక్ మై వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఫాలో మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీకు ఇంకొకటి